ఈశాన్య రాష్ట్రం అసోంలో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగించేవిగా మారబోతున్నాయి. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు ఓటర్లు చెక్ పెట్టినట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తొలిసారి అసోంలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నట్టు అన్ని సర్వేలు తేల్చాయి. రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మూడ్ ఎలా ఉంది? ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఓవర్ టు యు. భోగి మొత్తంగా అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే 126 అసెంబ్లీ స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 68 ఉండబోతుంది. మొత్తంగా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు 3 సార్లు ఓటమెరగని తరుణ్ గొగోయ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున కొనసాగారు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం అస్సాంకి సంబంధించి 15 టర్మ్ల వరకు ఇప్పటిదాకా బీజేపీ పార్టీ అధికారాన్ని అస్సాంలో తీసుకురాలేకపోయింది. అయితే తొలిసారిగా అస్సాం గణ పరిషత్తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కనబడుతున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కాబోతుంది. మొత్తంగా 51 సెంటర్లలో కౌంటింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును పూర్తి చేసింది. ఉదయం 11 గంటల్లోపే రిజల్ట్స్ కు సంబంధించిన ట్రెండ్స్ పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. తొలిసారిగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా 2 జాతీయ పార్టీలు పోటీ పడుతున్న ఏకైక రాష్ట్రం అక్కడ. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓటమి అంచుగా ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ కు సంబంధించినటువంటి రిజల్ట్స్ కనపడుతున్నాయి. రేపు జరిగేటువంటి కౌంటింగ్ లో కూడా ఎగ్జిట్ పోల్ కు అనుగుణంగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉండడంతో బీజేపీ సంబరాల్లో మునిగి తేలుతుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇటు కోల్కతాలో కానీ, ఇటు కేరళ తీసుకున్న తమిళనాడులో కానీ, పుదుచ్చేరిలో కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు రావటం లేదు. కాబట్టి తీవ్రమైనటువంటి ఆందోళన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి అవకాశాలు ప్రస్తుతం కనపడుతున్నాయి. అస్సాంలో తరుణ్ గొగోయ్ ప్రభుత్వం గద్దె దిగబోతున్నటువంటి ఫలితాలు స్పష్టంగా కనబడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం కౌంటింగ్ కి సంబంధించి 51 ప్లేసెస్ లో పూర్తి స్థాయి ప్రక్రియను పూర్తి చేసింది. అలాగే భారీ బందోబస్తు మధ్యన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. భోగి. థ్యాంక్ యూ సురేష్.